అవి పుచ్చుకోండి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపలికి రమ్మని చెప్పని 15 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆ రోజు ఆ స్ఫూర్తితో మరొక సంవత్సరం పాటు జనం కోసం పనిచేస్తామని చెప్పని కంకణబద్దులు అని చెప్పని ఈరోజు జెండా ఎగరేసి ఇవాళ గడిచిన 9 మాసాలుగా ఏదైతే పేద మధ్యతరగతి వర్గాలు ఆ కులం ఈ కులం అని లేకుండా పేద మధ్యతరగతి వర్గాల పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పడకుండా లేదా అప్పులు పాలవకుండా పిల్లల చదువుల కోసం అప్పులు పాలవకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఏదైతే పేద వర్గాల్లో కూడా ఉన్నత చదువులు చదువుకునేటువంటి వ్యక్తులు తయారవ్వాలి, తద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేదరికం నుంచి కుటుంబాలు బయటకు వస్తాయని చెప్పి నమ్మిన వాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని కొనసాగిస్తూ వస్తూ సంవత్సరానికి కేవలం కాలేజీ ఫీజుల కోసమే దాదాపుగా 3,700 నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పిల్లల ఫీజులకి ఏర్పాటు చేస్తూ ఆ ఫీజుల్ని ప్రతి క్వార్టర్ ప్రతి 3 మాసాలకు ఒకసారి ఆ ఫీజుల్ని చెల్లిస్తూ అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు మెచ్చార్జీల కింద పిల్లలు చదువుకుంటానికి తల్లిదండ్రుల మీద భారం తగ్గించడం కోసం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేదానికి కానీ ఇవాళ 9 మాసాల్లో ఒక్క చిల్లి కానీ కూడా ఏ కాలేజీకి పిల్లల చదువుల నిమిత్తం ఒక్క పైసా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ చెప్పిన మాట చెప్పకుండా ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ ఏం నాకిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ ఆర్టీసీ ఆడపిల్లలందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్ ఇస్తామని ఎగ్గొట్టావు, సరే ఎగ్గొట్టావు. దానివల్ల నష్టం ఉందా లేదా తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎవరికి నష్టమా లాభమా అనేది తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఇవాళ పేద మధ్యతరగతి వర్గాలు యొక్క చదువుని ఇబ్బంది పడే స్థితిలో ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి దిగజారి ప్రవర్తించడం అంటే ఇవాళ కాలేజీల్లో తల్లిదండ్రులకి ఎంత ఒత్తిడంటే నువ్వు తల తాకట్టు పెట్టైనా మీ పిల్లోడు ఫీజు కడితే మాత్రమే పరీక్షలు రాయనిస్తాం, హాల్ టికెట్ ఇస్తాం, క్లాసులోంచి రోజు ఆ గుమ్మస్తాలు పిలవటం, పాఠం జరుగుతూ ఉంటుంది, పాఠం చెప్తూ ఉంటాడు మాస్టర్. గబాలన ఒకడు వచ్చి కాగితం ఇచ్చి పలానాడిని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారంటే క్లాసు నుంచి రేపేస్తే సిగ్గుతో అవమాన భారంతో అంతమంది పిల్లల్లో ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ కింద పేద మధ్యతరగతి వర్గాల నుంచి కాలేజీలో చేరారో సీటు పొందున్నారో ఇవాళ వాళ్ళందరూ కూడా అవమాన భారంతో రోజు ప్రిన్సిపాల్ రూమ్కి నడుచుకుంటూ రావటం, తిట్లు తింటాం. ఈ డబ్బులు కట్టకపోతే కాలేజీ ఎట్లా నడుస్తుంది, చంద్రబాబు కట్టడు, పవన్ కళ్యాణ్ కట్టడు, మోడీ కట్టడు, మరి మీ అమ్మ బాబు కూడా కట్టపోతే కాలేజీ మాకెట్టా వస్తుందని చెప్పి పిల్లలనేమో కాలేజీలో వేధిస్తూ ఉంటారు. ఇవాళ పిల్లల యొక్క అవమాన భారం లేదా పిల్లల చదువు ఆగిపోతేమో అని చెప్పని భయపడినటువంటి తల్లిదండ్రులు ఇవాళ తలతాకట్టు పెట్టి అప్పులు చేసి ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితి.